నిజంగా నేనేనా ఇలా నీ ఎన్నో వింతలు చూస్తున్నా. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియో నేను ఇంతకుముందు చేసిన సాయి పల్లవిది, కానీ బ్యాక్ సైడ్లో స్క్రోల్ అవ్వడం కానీ యానిమేషన్ కానీ చాలా బాగుంటుంది. నేను ఇన్స్టాగ్రామ్లో మన సబ్స్క్రైబర్ నాకు రాజా రాణి మూవీ నుంచి ఒక వీడియో పంపించారు, నాకు బాగా నచ్చింది అది. ఓకే, దాన్ని బట్టి నేను చేసిన. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే ఈ వీడియో చేయడానికి నేను అలర్ట్ మోషన్లో చేస్తున్నాను కాబట్టి ఇంకోటి ఏంటంటే నేను మీకు డిస్క్రిప్షన్లో క్వీన్ ఇమోజీస్ పిఎన్జీస్ అయితే ఇచ్చాను. అవి కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే పిక్సార్ట్ నుంచి యూజ్ చేసినా నో ప్రాబ్లం. పిక్సార్ట్లో చాలా ఉన్నాయి. ఏమని సెర్చ్ చేస్తారంటే ఇమోజీ క్వీన్స్ అని సెర్చ్ చేస్తే చాలా రకాలు వస్తుంది, కానీ నేను ఇచ్చింది చాలా ఉన్నాయి, అవే యూజ్ చేయండి. అందులో కూడా అవే దొరుకుతుంది, మళ్ళీ మీకు ఏం కొత్తగా ఏముండదు అందులో. ఓకే, కావాలంటే ట్రై చేయమని చెప్తున్నా, ట్రై చేయండి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఒక డౌట్ ఉంది, నేను అది క్లియర్ చేస్తాను. అబౌట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ అబౌట్లో చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, 5.0.249 ఈ వర్షన్ ఉంటేనే మీకు ఏదైనా ప్రీసెట్ అనేది ప్రాబ్లం రాదు. ఈ వర్షన్ కంటే తక్కువ ఉంటే రాదు, ప్రాబ్లం అవుతుంది. ఓకేనా. వెరిఫై ఫెయిల్డ్ అని వస్తుంది, ఫెయిల్డ్ ఇంపోర్ట్ అని వస్తుంది, చాలా ప్రాబ్లమ్ వస్తాయి. కాబట్టి ఈ వర్షన్ ఎక్కడ ఉంటుందంటే మీకు టెలిగ్రామ్లో ఉంటుంది, లేకపోతే ఒకసారి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. రిప్లై అంటే మీరు ఏం చేయకండి, అలర్ట్ మోషన్ లింక్ అని పెట్టండి. అది వేరేది ఎక్కువ పెడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నేను తొందరగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మీ దగ్గర కంపల్సరీ అలర్ట్ మోషన్ ఫస్ట్ ఉండాలి. ఓకే, కాబట్టి ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయండి, లేకపోతే టెలిగ్రామ్లో పిన్ చేసి పెట్టాను, చెక్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను మీకైతే ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చాను, దానికి ఒక ఫాంట్ కూడా యూజ్ చేసిన. ఫాంట్ ఈ వీడియో కింద ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఇంకోటి నేను ఇంతకుముందు చెప్పాను, ఇలాంటి స్టైల్ నేను ఇంతకుముందు చేసిన. ఇందులో బ్యాక్ సైడ్లో ఉన్న ఫొటోస్ లిరికల్ కొన్ని మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది, మిగతాది అన్నీ సేమే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఇలాగైతే ఉంది మనకు. ఓకే, ఈ ఒక 5 గ్రూప్స్ అయితే ఉంటుంది. ఈ 5 గ్రూప్స్లో మీరు ఒకవేళ మూవీ స్టిల్సే యూజ్ చేద్దామని అనుకుంటే మూవీ స్టిల్స్ది ఫొటోస్ అయితే పెట్టుకోండి. ఇక్కడ ఒక గ్రూప్ ఓపెన్ చేసి డిలీట్ చేసి దీన్ని, ఈ ఫోటో కింద ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని ఉంచి ఒకవేళ మీరు వేరే ఫోటో పెడదామని అనుకుంటే చూపిస్తాను, ఒక నిమిషం. ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొచ్చిన తర్వాత కొంచెం సైజ్ తక్కువ చేసి కరెక్ట్గా ఆ బాక్స్ దగ్గర తీసుకుందాం. ఇలా అడ్జస్ట్మెంట్ బాగా చేసుకోండి, ఎండింగ్ వరకు అయితే జరుపుకోండి. ఇలా ఈ 5 ఫొటోస్లో ప్రతి ఒక్క దాంట్లో మీరైతే చేంజ్ చేసుకోండి. నేను ఒకటే చెప్పాను, మిగతాది ఎందుకులే ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది, మీరు చేంజ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనమైతే ఒకటి యాడ్ చేయాలి, అది చెప్తాను. కింద ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకోండి. ఇలా అయితే షేప్ తీసుకొని కిందికి తీసుకొని వచ్చి ఎండింగ్ వరకు జరిపి ఇక్కడ మనకు కలర్లోకి వెళ్ళండి. ఈ డ్యూయల్ కలర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి, గ్రేడియంట్. ఓకే, ఇలాగైతే బ్లాక్ అనేది పైన పెట్టుకోండి, వైట్ అనేది కింద పెట్టుకోండి. బ్లాక్ని రిమూవ్ చేద్దాం. ఓకే, సెట్ అయింది. వైట్ని బ్లాక్గా కన్వర్ట్ చేద్దాం. ఓకే, ఎండింగ్ వరకు ఉంది, సెట్ అయింది. లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొద్దాం, లిరికల్ కిందికి. ఈ నల్ ఉంది కదా, దానిపైన పెట్టుకోండి. దీన్నే డూప్లికేట్ చేసి రొటేషన్ చేద్దాం 90 degrees, 180 degrees. మైనస్ అయినా ప్లస్ అయినా చేసి దీన్ని టాప్లో తీసుకొద్దాం. అయితే మనకు పైన కింద బ్లాక్ వర్షన్ వస్తుంది, మధ్యలో మాత్రం మనకు కొంచెం క్లియర్గా అయితే ఫోటో కనిపిస్తుంది. ఇప్పుడు కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి పిఎన్జీ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. మీరు పిఎన్జీ ఫొటోస్ అయితే ట్రై చేసుకోవచ్చు, లేకపోతే సింగిల్ ఫోటో యాడ్ చేసిన నో ప్రాబ్లం. నేను వేరే ఫోటో యాడ్ చేద్దాం. ఎగ్జాంపుల్గా చరణ్ నా ఫోటో యూజ్ చేస్తున్నా, మీరు ఎవరైనా ఫొటోస్ పెట్టుకోండి, మీకు చూపిస్తున్నా. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఎండింగ్ వరకు జరుపుకుందాం. యాంగిల్ చేంజ్ చేసుకోండి, ఫస్ట్ 90 degrees చేంజ్ చేసుకోండి యాంగిల్. ఎండ్ ఉంది కదా, ఎండ్ని ఇలాగైతే తగ్గించి ఫెదర్ పెంచుకోండి. అయితే మనకు ఫెదర్ స్టైల్ వస్తుంది. ఇక్కడ బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి షాడో ఎనేబుల్ చేసుకోండి. ఒక 100 పెడుతున్నాను షాడో, చాలు. కొంచెం పైన తీసుకున్నా బాగుంటుంది ఇలా. ఓకే, సెట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను చాలా రకాల పిఎన్జీస్ ఇచ్చాను చెప్పాను కదా, క్వీన్ పిఎన్జీస్. ఓకే, అందులో మీకు ఏది నచ్చుతుందో అది పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఇది పెడుతున్నాను, ఇది ఉపాసన గారికి పెడుతున్నాను. ఎండింగ్ వరకు జరుపుతున్నా. చరణకి ఇది పెడతాను, ఎగ్జాంపుల్గా పెడుతున్నా. మీకు చాలా రకాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా, అవి డౌన్లోడ్ చేసుకోండి.
మంచివి పెట్టండి, బాయ్స్వి మంచివి పెట్టండి కొంచెం. సెట్ అయింది. ఇప్పుడు దీనికి యానిమేషన్ పెడదాం. టెక్స్ట్ యానిమేషన్ అలాగే ఉంది. ఒక టెక్స్ట్కి పెడితే మిగతాది అన్నీ సెట్ అయిపోతుంది. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి షాడో ఎనేబుల్ చేసుకోండి. షాడోని కిందికి తీసుకురండి. ఇలా చూడండి బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి సైజ్ ఉంది కదా, సైజ్లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, ఇలాగైతే ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఇంత జూమ్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి. దాంతోపాటు ఈ రెండు కీ ఫ్రేమ్ మధ్యలో వచ్చి కర్వ్ యాడ్ చేసుకోండి. ఫాస్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి వచ్చింది కదా. దీన్నే పైన ప్లస్ కానీ కాపీ లేరు, మిగతా దాన్ని 1 by 1 అయితే పేస్ట్ చేసుకోండి. ఇలా కింద వాటర్ మార్క్ పెట్టాలంటే పెట్టుకోండి. మీకు వాటర్ మార్క్ ఫాంట్ కావాలంటే కామెంట్ చేయండి, మీకు ఇస్తాను. ఈ ఫాంట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కానీ వాటర్ మార్క్ ఫాంట్ కావాలంటే కామెంట్ చేయండి. కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్లోకి వెళ్ళి సేవ్ క్రియేషన్ ఈ ఫాంట్ అయితే పెట్టాను. ఈ ఫాంట్ మీ దగ్గర ఉందని అనుకుంటున్నా, లేకపోతే డిస్క్రిప్షన్ నుంచి ఇస్తాను, కామెంట్ చేసి ఇస్తాను. మీకు అవసరం లేదు అంటే ఇంకెందుకు అని కామెంట్ చేయండి. ఓకే, సైజ్ తక్కువ చేసినా సెట్ అయింది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. జై హింద్. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. కైన్ మాస్టర్ ప్రీషే కూడా పెడతాను కొంచెం సేపు అయిన తర్వాత. జై హింద్.